ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం చేరుకుంది. 3 రోజుల పాటు పోలవరంలో ఈ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో కేంద్ర జల సంఘం అధికారులు కూడా పాల్గొంటారు. కమిటీ ప్రాజెక్టులోని గ్యాప్ 1, డి హిల్, జీ హిల్ మట్టి నిల్వల ప్రాంతాలను, మెయిన్ డ్యాంలోని గ్యాప్ 2 మెటీరియల్ నిల్వలను, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ ను పరిశీలించనుంది. పోలవరం ప్రాజెక్టు చేరుకున్న విదేశీ నిపుణుల బృందానికి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం చేరుకుంది. 3 రోజుల పాటు పోలవరంలో ఈ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో కేంద్ర జల సంఘం అధికారులు కూడా పాల్గొంటారు. కమిటీ ప్రాజెక్టులోని గ్యాప్ 1, డి హిల్, జీ హిల్ మట్టి నిల్వల ప్రాంతాలను, మెయిన్ డ్యాంలోని గ్యాప్ 2 మెటీరియల్ నిల్వలను, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ ను పరిశీలించనుంది. పోలవరం ప్రాజెక్టు చేరుకున్న విదేశీ నిపుణుల బృందానికి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం అయితే చేరుకుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని సమీక్షించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల నిపుణుల బృందాన్ని ఘనంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు 6వ విడతగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని విదేశీ నిపుణుల బృందం సందర్శించింది. ఈ బృందంలో స్టీన్ హింజ్ బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో, డి సోకో వంటి ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి కీలక నిర్మాణ దశలు ఏవైతే ఉన్నాయో అవి జలవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా నిర్మాణ సంస్థ ఏఎంఈఎల్ ప్రతినిధులు సమగ్రంగా విచారించారు. అనంతరం నిపుణుల బృందం గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్ ప్రధాన డ్యామ్ ఎగువ దిగువ భాగాలను, డీవాల్, డీవాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్డ్, క్లే స్టాక్ వంటి విభాగాల్లో కొనసాగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పర్యటనలో కేంద్ర జల సంఘానికి చెందినటువంటి వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొని ప్రత్యేక భద్రతా ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ చర్యలు, నిర్మాణ వేగంపై కూడా నిపుణుల బృందంతో చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయనే దిశగా ఈ సమీక్ష కీలకంగా మారిందని అధికారులు తెలిపారు. దీపిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ సమావేశానికి హాజరయ్యారు. మంత్రికి అందజేసిన అభ్యర్థుల పేర్లలో మార్పులు జరిగాయని ఆశావహులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. సమావేశం మధ్యలోనే ఇన్ఛార్జ్ మంత్రి కృష్ణారావు వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ సమావేశానికి హాజరయ్యారు. మంత్రికి అందజేసిన అభ్యర్థుల పేర్లలో మార్పులు జరిగాయని ఆశావాహులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆశావాహులు డిమాండ్ చేస్తున్నారు. సమావేశం మధ్యలోనే ఇన్ఛార్జి మంత్రి కృష్ణారావు వెళ్లిపోయారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన పిటిషన్ తో ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు ఈ కేసులో కేటీఆర్ వేసిన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ధర్మాసనం ట్యాగ్ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇప్పటికే 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనా లేక కోర్టు అన్న కీలక ప్రశ్నలకు కూడా ధర్మాసనం లేవనెత్తింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో 3 నెలల పాటు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఉగ్రరూపం దాల్చారు. ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం చీకొడతారని హరీష్ హెచ్చరించారు. తెలంగాణతో ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను సమాధి చేస్తే కాదు, కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేస్తేనే ఎన్టీఆర్ కు అసలైన నివాళి అని హరీష్ అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే కదా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండను, నువ్వు ఎందుకు కాంగ్రెస్ లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి. నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది. మందా సల్మాన్ హత్య ప్రభుత్వ హత్యనని అన్నారు వైసీపీ నేతలు. సల్మాన్ హత్యపై డీజీపీని వైసీపీ నేతలు కలిశారు. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని, పోలీసు అధికారులు తమ విధులను మరిచి చంద్రబాబు లోకేష్ కు సేవలు చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు అఘాయిత్యాలు పెరిగాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. సల్మాన్ హత్య కేసులో పోలీసుల వైఖరి వివాదాస్పదంగా ఉందని, అతనిపైనే కేసు పెట్టారని విమర్శించారు. డీజీపీ ఆఫీసుకు వస్తే కనీసం సమాధానం కూడా లేదన్నారు. ఒక దళితుడిని హతమార్చితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. సల్మాన్ హత్యపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. ఎవరు రెస్పాన్స్ లేదండి. మర్యాద వచ్చినందుకు కోర్టు పంపించుకోలేమా డీజీపీ గారికి? అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి
నుంచి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈ రోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ మందా సాల్మన్ ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము. ఇలాంటి ఈ రెడ్ బుక్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి 20 నెలలుగా. మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు గాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే గాని, ఆ మినిస్టర్ గాని, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గాని, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈ రోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడానికి మాట్లాడితే తిరిగే అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మరి ఇలాంటి పరిస్థితుల్ని, ఈ రెడ్ బుక్ బలైతున్నటువంటి ఈ ప్రాణాలని మరి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని డీజీపీ గారిని కలుద్దామని, ఈ మందా సాల్మన్ ని ఏ విధంగా హత్య చేశారో దీని గురించి చెప్దామని వెళ్తే మరి డీజీపీ గారు నంబర్ ఆఫ్ టైమ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక అంశాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి అప్రెడ్డి గారు కావచ్చు ఈమెయిల్స్ పెట్టి, అఫీషియల్ గా లెటర్స్ పెట్టి దేనికి స్పందించట్లేదు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈ రోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు, సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూసారు చిత్రం ఏంటో? ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని, పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాను. ఖమ్మంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ 1 ప్రారంభోత్సవం చేయడం కాదు, ఈ చెరువులన్నీ నింపుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటట్టు చేశాం. ఎండల్లో కూడా ఈ రోడ్డు మీద పోతా ఉంటే చెరువులో నీళ్లు ఉంటాయి. ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద నుంచి పోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. తిరిగి పంటలు పండించుకుంటూ ఉన్నారు, బాగా ఉంటున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మళ్ళీ 2వ ఫేజ్ కూడా ఇవ్వండి మాకు, మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ 2వ ఫేజ్. మరొక 2500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని, ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలను చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి, సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మరొక కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పక్కనే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ విషయం కూడా చెప్పాలనిపించింది.
గతంలో ఇందిరమ్మ ఇల్లు చూసేవాళ్ళం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి. సరే, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలంతా మీకు తెలుసు. పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే, ఇల్లు లేవయ్యా, ఇల్లు ఇప్పించండి. వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు. తప్పనిసరిగా రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుక్షణమే ఆలోచన చేస్తాం, నిధులు పోగేస్తాం. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం, 1,00,000, 2 లక్షలు కాదని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పేదవాళ్ళు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే, ఆ కట్టుకున్న ఇళ్లలో తిరిగి గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహప్రవేశానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వచ్చి మీతో పాలు పొందించి మీ సంతోషాన్ని చూడటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకే ఆ ఇల్లు చూస్తూ ఉంటే, ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య ఒక గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాం. మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం, మీరు తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం. ఇల్లు ఏదో శాంక్షన్. నగర పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 54 మంది సీఐలను బదిలీ చేస్తూ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీ జరిగిన నేపథ్యంలో తాజాగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సిసిఎస్ సైబర్ క్రైమ్ విభాగం నుంచి భారీగా బదిలీలు జరిగాయి. బదిలీ అయిన వారిలో 26 మంది సీఐలను తక్షణమే సిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ బదిలీల ప్రక్రియ జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు నేపథ్యంలో సిపి కార్యాలయానికి రిపోర్ట్ చేసే సీఐల తదుపరి బదిలీకి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఆర్నెస్ పోటీలలో నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని సుంక్లి గ్రామానికి చెందిన కర్కెల్లి దివ్య సత్తా చాటి సిల్వర్ మెడల్ దక్కించుకుంది. వచ్చే నెల జమ్మూ కాశ్మీర్లో జరిగే అంతర్జాతీయ పోటీలకు రాష్ట్రం నుంచి ఖానాపూర్కు చెందిన నాగలక్ష్మితో పాటు దివ్య పాల్గొంటారు. సిల్వర్ మెడల్ సాధించి గ్రామానికి తిరిగి వచ్చిన దివ్యను గ్రామ సర్పంచ్ ఆదిరత్న శాలువతో సన్మానించారు. ఇంతకుముందు బాక్సింగ్ పోటీలలో పాల్గొని దివ్య పలు మెడల్స్ ను సాధించడం జరిగిందని సర్పంచ్ అన్నారు. అంతర్జాతీయ పోటీలలో ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు. మా జిల్లా నిర్మల్ మండల్ బైన్సా గ్రామం సుంక్లి. నేను ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఢిల్లీలో జరిగింది నేషనల్. ఇద్దరము పార్టిసిపేట్ చేసినాం స్టేట్ నుంచి. ఒక ఆమెకు గోల్డ్, నాకు సిల్వర్ వచ్చింది. ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా దేశానికే పేరు తెస్తారు. నేషనల్ లెవెల్లో గత సంవత్సరము కిక్ బాక్సింగ్లో పూణేలో మరియు జార్ఖండ్లో జరిగిన పోటీలలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము అర్నిస్లో ఢిల్లీలో ఈ రంగంలో సెకండ్ ప్రైజ్గా నేషనల్ లెవెల్లో సిల్వర్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ అమ్మాయికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక రైతు బిడ్డ, ఒక మధ్యతరగతి బిడ్డ ఈ
పోటీలలో అర్హత సాధించాలంటే ఎంతో పట్టుదలతో తనకున్న ఆట మీద ఆసక్తితో ప్రేమతో ఆమె కష్టపడుతుంది. ఈ కష్టానికి మేము కూడా మా ఉడత భక్తితో సహాయ సహకారాలు అందిస్తాం. కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరుమలేశుడి సన్నిధికి చెందిన క్షేత్రమే తొలి గడప. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే తిరుమల వెంకన్నకు చెందుతాయని భక్తుల్లో గొప్ప నమ్మకం. జిల్లా ప్రజలు దేవుని కడప వెంకటేశ్వర స్వామిని తమ ఆరాధ్య దైవంగా తరతరాలుగా పూజిస్తున్నారు. శ్రీవారి వైభవం ప్రపంచంలోని తెలుగు వారందరికీ చాటి చెప్పే విధంగా ఉత్సవాల నిర్వహణ కొనసాగనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 27 దాకా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులతో ఆరంభించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులోని గణనాథుడి సేవలో నారి నారి నడుమ మురారి చిత్ర బృందం తరించింది. సినీ నటుడు శర్వానంద్ కి ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలోని వేద పండితుల ఆశీర్వచనాలు అందించగా స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. శర్వానంద్ వెంట నటి సాక్షి వైద్య, దర్శకుడు రామ్ అబ్బరాజ్ కూడా పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు వేలంపాట ప్రారంభమైంది. లక్షల ధర పలుకుతున్నాయి వార్డు స్థానాలు. గెలిపే లక్ష్యంగా ఖర్చుకు ఆశావాహులు వెనుకాడడం లేదు. అశ్వరావుపేట మున్సిపాలిటీలో వార్డు స్థానానికి వేలం వేశారు. ఎక్కువ రేటు ఎవరు పెడితే వారిని గెలిపించుకునేలా ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు వేలంపాట ప్రారంభమైంది. లక్షల ధర పలుకుతున్నాయి వార్డు స్థానాలు. గెలిపే లక్ష్యంగా ఖర్చుకు ఆశావాహులు వెనుకాడడం లేదు. అశ్వరావుపేట మున్సిపాలిటీలో వార్డు స్థానానికి వేలం వేశారు. ఎక్కువ రేటు ఎవరు పెడితే వారిని గెలిపించుకునేలా ఏర్పాట్లు చేశారు. కూడా 5 లక్షలు పెట్టారు. మరి నేను మీకు 2 లక్షలు ఖర్చులో లక్ష లక్షన్నర అన్నారు. 2 లక్షలు అన్నారు. 2 లక్షలు ఇస్తాను. 4 అన్నారు, 5 అన్నారు. సాయంత్రం చెప్తూ 5 ఉండే కట్టండి. అదే నువ్వు ఉండు. వాళ్ళు ఆడుతున్నాను మనం 5 అయితే కుదరదు. నువ్వు 5 నీకే ఉంది ఆప్షన్. నామినేషన్ కలిసి వెళ్ళి అయిపోయారు కాబట్టి అది వాస్తవాలే పెట్టాలి. ఓట్లు కూడా అడిగాక వాళ్ళు మనం వెళ్ళాలా కలిసి వెళ్ళాలా. 10 మంది ఉన్నాం, 50 మంది రాలేదు.